హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందు వీడియోలో చెప్పినట్టుగా రామ లక్ష్మణులు విశ్వామిత్రుని వెంట వెళ్తున్నారు. సరయూ నదీ తీరం వెంట 12 మైళ్ళు నడిచిన మీదట విశ్వామిత్రుడు ఆగి ఇలా అన్నాడు. నాయనా రామ, 12 మైళ్ళు నడిచాం, కొంచెం ఆచమనం చేయి. నీకు బల అతిబల అనే 2 మంత్రములను ఉపదేశిస్తాను. ఇవి నేర్చుకున్న మీదట నిన్ను అలసటగాని వృద్ధాప్యంగాని బాధించలేవు. అంతేగాక నీకు సాటిలేని జ్ఞానము శక్తి లభిస్తాయి. మంత్రోపదేశం పొందిన మీదట రాముడు 1000 సూర్యుల తేజస్సుతో ప్రకాశించాడు. తరువాత రాముడు ఆ మంత్రాన్ని లక్ష్మణుడికి ఉపదేశించాడు. ఆ రాత్రి వాళ్ళందరూ సరయూ నదీ తటం మీదనే నిద్రించారు. మరుసటి రోజు ఉదయమే విశ్వామిత్రుడు రామలక్ష్మణులు గంగా నదిని దాటారు. ప్రవాహ మధ్యంలో ఉండగా రాముడికి పెద్ద జలపాతపు హోరు లాంటిది వినిపించింది. అదేమిటని విశ్వామిత్రుడిని అడగా ఆయన ఇలా చెప్పాడు. ఒకప్పుడు బ్రహ్మదేవుడు తన మనస్సు నుండి ఒక సరస్సును సృష్టించాడు. ఆ సరస్సు మానస సరోవరంగా పేరుగాంచింది. ఆ సరోవరం నుండి సరయూ నది ప్రవహిస్తున్నది. ఇప్పుడు నీకు వినిపిస్తున్న శబ్దం మానస సరోవరం నుండి వస్తున్న జలములు గంగా నదిలో సంగమించటం వలన కలిగే శబ్దమే. అలా ముగ్గురు సాగిపోతుండగా వాళ్ళు అసలు నరసంచారమే లేని ఒక మహారణ్యంలోకి అడుగుపెట్టారు. దీనికి కారణమేమిటో చెప్పమని రాముడు విశ్వామిత్రుడిని అడిగాడు. దానికి కారణం తాటక అనే ఒక రాక్షసి అని, అది ఇక్కడి పౌరులను హింసిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తుంది అని విశ్వామిత్రుడు అన్నాడు. అప్పుడు రాముడు ఇలా అడిగాడు. ఓ మహర్షి, అసలు ఈ రాక్షసి ఇంతటి శక్తి సామర్థ్యములు ఎలా సంపాదించిందో తెలుసుకోదగ్గ విషయమైతే వివరించండి. ఒకప్పుడు సుకేతుడనే యక్షుడు ఉండేవాడు. బ్రహ్మదేవుడి అనుగ్రహంతో అతనికి తాటక పుట్టింది. ఆమెను సుందుడికి ఇచ్చి వివాహం చేశారు. అగస్త్యుని శాపంతో సుందుడు మరణించగా తాటక మరియు ఆమె కుమారుడు మారీచుడు మునిని మింగబోయాడు. అప్పుడు అగస్త్యుడు వారిని రాక్షసులుగా మారిపోమని శపించాడు. అప్పటి నుండి తాటక ఇక్కడ అరాచకములను సృష్టిస్తోంది. నాయనా రామ, తాటక నిలువెల్లా దుష్టురాలని తెలుసుకో. కనుక ఆడదానిని చంపుతున్నానే అన్న అనుమానములన్నీ ప్రక్కన పెట్టు. పూర్వం విరోచనుడి కుమార్తెను ఇంద్రుడు భృగుముని పత్నిని విష్ణుమూర్తి వధించారు. కనుక సందేహము వీడి నా ఆజ్ఞను పాటించడానికి సిద్ధపడు. ఈ ఆజ్ఞ వింటూనే రాముడు ధనుష్టంకారం చేశాడు. దాని భయంకరమైన ధ్వని నలుదిశలా ప్రతిధ్వనించి అది విన్న ప్రాణులన్నీ భయవిఫలమైనాయి. శ్రీరాముడి ధనుష్టంకారమును వినగానే తాటక ఒక్కసారిగా ఆశ్చర్యమునకు లోనై అదే సమయంలో క్రోధంతో రెచ్చిపోయింది. శబ్దం వచ్చిన దిశగా పిచ్చిదాని వలె పరుగు తీసింది. దాని రాకను చూసిన రాముడు తమ్ముడితో ఇలా అంటాడు. ఓ లక్ష్మణ, ఈ అసహ్యమైన పెనుభూతమును చూశావా? చూస్తేనే సజ్జనుల హృదయములు బద్దలయ్యేటంత భయానకముగా ఉంది. అయితేనేమి, ఈ రాక్షసి ఒక స్త్రీయే గనుక నేను ఆమెను చంపను. చంపడానికి బదులుగా ఆమె చేతులను కాళ్ళను నరికి ముక్కు చెవులను కోసి ఆమెను నిరపాయకరంగా చేస్తాను. ముందుకు దూసుకు వచ్చిన తాటక ధూళి తుఫాను సృష్టించి రామలక్ష్మణులను తాత్కాలికముగా అంధులుగా చేసింది. ఆపైన తన మాయశక్తులను ప్రయోగించి తాటక శిలావర్షం కురిపించింది. రాముడు తేరుకొని తమపై పడుతున్న శిలలనన్నింటినీ నుగ్గునుగ్గు చేసి వేగంగా తాటక ముంజేతులను ఖండించాడు. అదే సమయంలో లక్ష్మణుడు తాటక చెవులను కోసి రాముడి సలహా మేరకు దాని ముక్కును కూడా కోశాడు. కాని తాటక తన మాయాశక్తులను ఉపయోగించి తక్షణమే అదృశ్యమైంది. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా అంటాడు. ఓ రామ, సాయం సంధ్య వచ్చేస్తున్నది. ఆ సమయంలో రాక్షసుల బలం ఎంతగానో పెరిగిపోతుంది. కనుక తాటక మీద దయ చూపటం కట్టిపెట్టి దానిని తక్షణమే వధించు. అప్పుడు రాముడు తన అమ్ముల హోది నుండి ప్రత్యేక శక్తి గల ఒక స్వర్ణశరము తీసి ఆ రాక్షసి మీదకు వదిలాడు. ఆ బాణం నిపులు తప్పుతూ తాటక వక్షస్థలంలో దిగబడగా భయంకరంగా ఒక గావు కేక పెడుతూ అది నేలకొలి మరణించింది. దేవతలు హర్షధ్వానమును చేస్తూ పుష్పవర్షం కురిపించారు. గంధర్వులు అప్సరసలు నాట్యం చేశారు. ఇంద్రాది దేవతలు విశ్వామిత్రుడిని కలుసుకొని రాముడికి దివ్యాస్త్ర జ్ఞానాన్ని బోధించమని కోరారు. విశ్వామిత్రుడు తనకు తెలిసిన దివ్యాస్త్ర జ్ఞానాన్నంతటినీ రాముడికి ఉపదేశించాడు. రామలక్ష్మణులతో కలిసి మహర్షి ముందుకు సాగిపోయాడు.
తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాల ప్రవాహ.